ప్రైజ్ లార్డ్ అందరికీ. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం కనుక మనము చదివినట్లయితే దీనిలో దేవుడు చాలా విషయాలు మనకి తెలియచేస్తారు. బాప్తిసం గురించి, మారు మనసు గురించి, పరిశుద్ధాత్మను పొందుకోవడం గురించి. ఇక్కడ మనము దేవుని సువార్త విని వెంటనే నమ్మేసి బాప్తిసము తీసుకుంటే వెంటనే పరిశుద్ధాత్మను మన మీదకి రారు. ఎందుకంటే నమ్మి బాప్తిసం పొందుకోగలం, కానీ మారు మనసు పొందుకుంటేనే మన మీదకి పరిశుద్ధాత్ముడు వస్తారు. ఇక్కడ ఈ అధ్యాయంలో 12వ వచనం, 22వ వచనం, 20వ వచనం, ఇంకా మొత్తం త్రూఅవుట్ ద ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఫస్ట్ మనము దేవుని నమ్మాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. అప్పుడే మన మీదకి పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగి వస్తారు. దేవుడు